హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టుకి వేశాను. ఇంకా నేను శరత్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా చరణ్కి పోసిచ్చాను అనమాట. దాంట్లో కొబ్బరి చట్నీ చేశాను అండ్ అల్లపు చట్నీ ఉంటుంది, తీపి వేసి అట్లాగా అది తాలింపు వేస్తుంది. ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. మా చైత్రకి పెసరట్టు అంటే ఎక్కదనమాట. అందుకే కూర్చొని తినకుండా నేను పిలుస్తున్నాను, తినేసే చైత్ర పని అయిపోయిద్దని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను చికెన్ కర్రీ చేశాను, పూరీలు చేశాను. వాటిని ప్యాక్ చేస్తున్నాము. అట్లా అట్లా చేస్తున్నావా అంటే రోల్ లాగా కాకుండా? పూరీలన్నీ సప్పబడిపోయినాయి. ఎక్కువ అవుతుందేమో అంతంత ఎందుకు? అదే నువ్వు అట్ట చేస్తున్నావు కాబట్టి, లేకపోతే రోల్ అయితే నీకు అంత అవసరం ఉండదు. బ్లూ రోల్ ఇవ్వమంటావా? పూరీలన్నీ 3 సెట్స్ లాగా ప్యాక్ చేసేసాడు శరత్. ఇంకా చికెన్ కర్రీ కూడా పెరుగు డబ్బాలు ఉన్నాయి కదా, వాటిలో ప్యాక్ చేసేసుకున్నాం. కొన్ని స్నాక్స్ అవి తీసుకొని 12 అనుకున్నాము, 1కి బయలుదేరామన్నమాట. బయలుదేరి రాధిక వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎంతసేపటికి వస్తారు? ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి లంచ్ టైంకి. అక్కడ తెచ్చుకో రమేష్, లేతే అక్కడ సరే. రాధికని ఆరాధ్యాని పిక్ చేసుకొని ఇంకా బయలుదేరాం అనమాట. ఈలోపు చైత్ర ఏంటంటే ఇంట్లో వేసుకున్న స్లిప్పర్స్ వేసుకొని వచ్చింది మర్చిపోయి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి ఇంకా అది మళ్ళీ స్లిప్పర్స్ మార్చుకొని వేరే వేసుకొని వచ్చింది. ఇంకా బయలుదేరుతున్నాము. ఇంతకీ ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. పార్కుకి వచ్చాం, పిక్నిక్ లాగా అట్లా చేసుకొని వద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. ఫుల్ సమ్మర్ అప్పుడు, ఇంకా బాగా ఎండ ఉంది. ఇంకా మళ్ళీ ఇళ్ళల్లో అంటే మన పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అంతా ఉండదు కదా, ఇంట్లో ఉండి వాళ్ళు ఒకటే గొడవ చేస్తూ ఉంటారు. ఇట్లా పార్క్కి అట్లాగా వెళ్తే వాళ్ళు ఎంతసేపైనా ఆడుకుంటారు కదా అని చెప్పి అనుకొని అట్లా మేము ఉండే దగ్గర ఒక ఆల్ఫ్రెడ్ రోజ్ పార్క్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. అదే మేము అన్ని వాటిల్లో చూసాం, గూగుల్లో చూసి అట్లా చూసాం, దగ్గరలో ఉంది, బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. మేము, రాధిక వాళ్ళు, ప్రతిమ వాళ్ళు అట్లా 3 ఫ్యామిలీస్ వద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా లాస్ట్ మినిట్లో రమేష్కి ఏదో మీటింగ్ ఏదో వచ్చిందనమాట, వీకెండే తనకి ఏదో వర్క్ ఉంది అని చెప్పి లాస్ట్ మినిట్లో రాధిక ఫోన్ చేసిందనమాట. అక్క ఇట్లాగా రమేష్కి లేట్ అయ్యేటట్లుంది అని చెప్తే సరే మీరు రెడీ అయ్యి ఉన్నారు కదా రాధిక, మేము వచ్చి ఎక్కించుకొని వస్తాము అని చెప్పి చెప్పామన్నమాట. ఇంకా అందుకే రాధిక వాళ్ళకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని వచ్చాము. ఇంకా రమేష్ వర్క్ అయిపోయినాక వస్తామని చెప్పి అన్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కార్ అది పార్క్ చేసేసుకొని మ్యాట్లు అవన్నీ రాధిక మ్యాట్ తెచ్చి లగేజ్ అంతా అక్కడ పెట్టాము. ఇంకా పిల్లలకి అంటే మామూలుగా ఆడుకుంటాము అని చెప్పి ఇంకా షటిల్ బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్ అట్లా తీసుకొని వచ్చింది రాధిక. ఇంకా ప్రతిమ వాళ్ళు కూడా రావాలి కదా, వాళ్ళు వచ్చేలోపు ఆడుకుంటాము అని చెప్పి ఇంకా షటిల్ అయ్యి ఆడుతున్నారు. శరత్ షటిల్ చాలా బాగా ఆడతాడు అనమాట. ఇంకా ఏంటంటే శరత్తోనే ఆడాలి అని చెప్పి అంటూ ఉన్నారు పిల్లలు. అంటే వాళ్ళకి ఏంటంటే పెద్దోళ్ళతో ఆడాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది కదా. ఇంక సరే 1 by 1 ఆడుకుందరు లేరా అంటే ఇంకా వాళ్ళ టర్న్ అయిపోయిన తర్వాత ఇంకా చైత్ర శరత్ ఆడుతున్నారు. ఇంకా ఆరాధ్యాను చరణ్ రింగ్ ఉండితే గేమ్ అక్కడ ఆడుకుంటామని చెప్పి అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటికి 2 అట్లా దాటిపోయింది. ఇంకా పిల్లలకి ఆకలేస్తుందని చెప్పారనమాట. ఇంకా ప్రతిమ వాళ్ళకి ఇంకొంచెం టైం పట్టిద్ది అని చెప్పి ఇంకా సరే మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్ తినేస్తారులే అని చెప్పి ఇంకా వీళ్ళ ముగ్గురికి పెడితే ఆడుకుంటూ ఉంటారు కదా అని చెప్పి ఇంకా పెడుతున్నాము. ఆ రోజు నేను పూరీలను చికెన్ కర్రీ అట్లా చేసి తీసుకెళ్ళాను. రాధిక ఏమో చపాతీలు, మిక్స్డ్ వెజ్ కర్రీ ఉండిద్ది కదా, మిక్స్డ్ వెజ్ కర్రీ చేసింది. ఇంకా మేము అంతవరకు అనుకున్నాం. ఇంకా రాధిక ఎక్స్ట్రాగా స్వీట్ కూడా డెజర్ట్ లాగా ఉండిద్ది కదా అని చెప్పి క్యారెట్ హల్వా చేసి తీసుకొచ్చింది. ఇంకా వీళ్ళు కూర్చొని తింటున్నారు. ప్రతిమ వాళ్ళకి ఇంకొక 1/2 hour అట్లా టైం పట్టిద్ది. అంటే ప్రతిమ ఏమందంటే మీరు వెళ్ళేటప్పటికి ప్రతిమ ఏం చేసుకొద్దాం అనుకుందంటే రైస్ లాంటిది, రైస్ ఐటమ్ ఏదన్నా చేసి తీసుకొస్తాను అని చెప్పిందనమాట. ఇంకా వాళ్ళది అయిపోతే మీరు వెళ్ళేటప్పుడు అది
వండటం అయిపోతే మీకు ఇచ్చేస్తాను, మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పి అందనమాట. అంటే కానీ ఇంకా అప్పటికి కొంచెం అప్పుడే ఆపిందంట కుక్కర్ అది. ఇంకా మళ్ళీ అంత వేడివేడిగా తీసుకురావటం కూడా ఇబ్బంది కదా అని చెప్పి, ఇబ్బంది లేదు ప్రతిమ, మీరు వచ్చేటప్పుడు తీసారండి కొంచెం లేటుగా అయినా, పిల్లలు ఎడిదిరిగి మా దగ్గర చపాతీ పూరి అవి ఉంటాయి కదా అవి తింటారులే అని చెప్పి చెప్పాను అనమాట. ఇంకా ఇప్పుడే వచ్చారు, అప్పటికి పిల్లలు తినేసేసారనమాట. ఇంకా ప్రతిమ రమణ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా రమేష్ ఇంకా రాలేదు అప్పటికి. ఇంక రాధిక అదే ఫోన్ చేస్తుంది రమేష్కి, ఏంటి అయిపోలేదా ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి. ఇంకా రమేష్ కూడా వస్తున్నాను ఒక 10 minutesలో వస్తానని చెప్పి అన్నారు. ఇంకా వీడు బొడ్డోడు ఉన్నాడు, బొడ్డోడు వస్తున్నాడని చెప్పి ఆరాధ్యాను చైత్ర వాడిని తీసుకురావడానికి వెళ్ళారు. కొత్త బెడ్ షీట్ వచ్చిందా? వాడికి నచ్చట్లేదు, డిఫరెంట్ కలర్ ఉందిగా, కొంచెం అదే కొనాల్సిందిగా. ప్రాపర్ గా ఇది బేబీ లేదు, బేబీ బేబీ బేబీలు 150-160 పే చేస్తారంట. ప్రతిమ వాళ్ళు అప్పుడే వచ్చారు కదా. వాడు ఏంటంటే మన నిద్రపోయి లేచాడో ఏమో, చైత్రాను శ్రీ వెళ్ళి ఎత్తుకోవాలి అనుకుంటే వాడు అంత ఇష్టంగా వెళ్ళట్లేదు అనమాట వాళ్ళ దగ్గరికి. నేను అన్నాను కొంచెం నిద్ర మత్తులో ఉన్నాడు కమ్మ, కొంచెం సెట్ అయిన తర్వాత వస్తాడు, వాడే ఆడుకుంటాడులే అని చెప్పి అన్నాను. రిజర్వ్ ఫారెస్ట్ ఉంటాయి కదా ఇంగ్లాండ్ లో, అది పార్కింగ్ 15 pounds ఉంది, అది టువర్డ్స్ ఫారెస్ట్ మెయింటెనెన్స్ కి వెళ్తాయి అంట ఫండ్స్. 15 చాలా బాగుంది, చెట్లు హాయిగా ఉన్నాయి ముందు, చాలా నేను అసలు అన్ని పట్టుకోలేదు, కింద కూర్చోబెడతాను. మేము అనుకున్నాం చెట్లు అయితే ఉందాం, చెట్లు ఉంటే ఉందా లేకపోతే వెళ్ళిపోదాం వాడికన్నా అనుకున్నాం. బెస్ట్ మనకి దగ్గర కూడా కదా, ఎవ్రీ ఇయర్ పిక్నిక్ చేసుకోవచ్చు. ఇది ఇది పార్కింగ్, ఇది కమ్యూనిటీ సెంటర్. అది కదా ఆంటీ చూడు, ఆంటీ చూడు ధ్రువన్ ఫ్రీ కాబట్టి ఇక్కడ పెడతారు ముందు తెచ్చిన పేపర్లు దొరికినాయి, పైన పడేసి. నా దగ్గర ఉండవు, రాధికతో ఇవి రాధిక తెచ్చిన పేపర్లు ఇవి. నేను మొన్న సరుకు చెప్పాను, అంతకుముందు అరే బుజ్జి ఇటు చూడు, ధ్రువన్ 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 ధ్రువన్లు డింగ్ 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 పోయినాయా, అయిపోయినాయా, ఇదిగోని అంట చూడు, నేను అంట చూడు. వచ్చినాయి వచ్చినాయి వచ్చింది, అది అదిగో విజులు. ఎవర్రా ఎవరు ఆగిపోయింది. అర్థం కాలేదు సన్ గ్లాసెస్ పెట్టుకుంటే. ఎవరు క్యాప్ అర్థం కాదు, క్యాప్ పెట్టుకుంటారా? సిగ్గు సిగ్గు. ఎవరు వరకు పోలేదు, రిపోర్ట్ పంపించేసిన తెచ్చుకోవాల్సింది. సిగ్నల్ కూడా ఉంది, చూసాను నేను. తిన్నాకమ్మా మన ఈవినింగ్ దాకా ఉంటాం కదా, మేము తిన్నాను కదా. మనకైనా కావాలి, ఏం కావాలి? ఇంకా మేము కూడా లంచ్ చేసేస్తున్నాము. ఆ రోజు ప్రతిమ తీసుకొచ్చిన రైస్ ఏంటి అంటే చిక్ పీస్ ఉంటాయి కదా, వాటితోటి బిర్యానీ చేసి తీసుకొచ్చింది, దమ్ బిర్యానీ లాగా. విస్మయ్ ఫుడ్ ఛానల్లో ఆ వీడియో అప్పుడు లేటెస్ట్గా పోస్ట్ చేశారని చెప్పి అది చూసి ట్రై చేస్తానని చెప్పి అది చేసి తీసుకొచ్చింది. ఇంకా మేమందరం తింటే మాతో పాటు హేయాన్ష్ గారు కూడా తింటున్నాడు. ఇంకా పిల్లలు ఏమో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము తింటాం అయిపోయింది. ఇంకా వీడి బొడ్డోడు అప్పటికి నిద్రపోయి లేచాడనమాట, వాడికి ఫుడ్ పెడుతుంది. ఎల్లు అంటున్నాడు,
అయితే క్యాబ్ ఎక్కించో వెనక్కి వెళ్ళు. రమేష్ ఖాళీకి కూర్చొని ఎత్తుకోవట్లేదని ఏడుతున్నాడు వాడు. మేము ఫస్ట్ ఒక చెట్టు దగ్గర అవి చేపలు అవి వేసుకొని కూర్చున్నాం అనమాట. ఇంకా అక్కడ లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే మేము ఫస్ట్ ఉన్న చెట్టు దగ్గరికి ఎండ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే చెట్టు దగ్గర వేరే ఇంకొక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఇంకా అక్కడికి మళ్ళీ అంతా షిఫ్ట్ చేసుకున్నాము, చేపలు అవన్నీ షిఫ్ట్ చేసుకొని కూర్చున్నాము. ఇంకా వీడికి బొడ్డోడికి ఫుడ్ పెడుతుంది. వాడికి ఏంటంటే అలెక్సా తీసుకొచ్చారనమాట. దాంట్లో పాటలు అవి పెడతా ఉంటే వాడు వింటా తింటున్నాడు. అరే అన్ని భలే పాటలు వింటున్నావు రే. వాడికి కావాల్సినవి అట్లా చేసి పెట్టారా? వాడు వినే పాటలన్నీ అసలు నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇవన్నీ ప్రతిమ ఫేవరెట్ సాంగ్స్. వాడికి రోజు వినిపించి వాడి ఫేవరెట్ సాంగ్స్ అయిపోయినాయి అనమాట. ఆ సాంగ్స్ వింటా అన్నం తింటున్నాడు. ఇంకా అది అన్నం అంటే వాడు తినే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ తింటున్నాడు. ఇంకా వీళ్ళు పిల్లలందరూ ఒకళ్ళు అట్లా క్రికెట్ ఆడుతున్నారు, షటిల్ అట్లాగా ఆడుతూ ఉన్నారు. ఇంకా పిల్లలకు అక్కడ వేరే ఒక అబ్బాయి కూడా వచ్చాడనమాట. అక్కడ అంటే పిల్లలు ఆడుకుంటా ఉంటే వేరే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి క్రికెట్ ఆడతాము అని చెప్పి ఇంకా క్రికెట్ ఆడారు అనమాట. ఇంక ఇక్కడ కింద కూర్చొని నడుము నవ్వు పడుతున్నారు ప్రతిమకి. అందుకని రమణ అని వచ్చి ఆనుకొని కూర్చో అని చెప్పింది. ఇంక అట్లా ఆ ఇద్దరు ఆనుకొని కూర్చున్నారు. నేను అదే అన్న వీడియో తీస్తున్నాను ప్రతిమ అంటే, తీయదు నా ఏముంది దాంట్లో తప్పేముంది అని చెప్పి అంటుంది. ఇంకా వాడికి ఫోటో షూట్ లాగా అప్పుడు బర్త్డే అయిపోయింది కదా, బర్త్డే ముందు ఫోటో షూట్ లాగా తీద్దామని చెప్పి అనుకున్నారు కానీ కుదరలేదనమాట. సో ఇక్కడ పార్క్కి వచ్చాం కదా, పార్క్లో అయితే బాగా గ్రీనరీగా అట్లా బాగుండిద్ది కదా అని చెప్పి ఫొటోస్ తీద్దాము అని చెప్పి తీస్తున్నారు. ఇంకా అక్కడ ప్రతిమ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట, సింధు అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట ఆ పార్క్ ఈవినింగ్ టైంలో 5కి అట్లా వచ్చారనమాట. ఇంకా వాళ్ళ పాప కూడా ఉండిద్ది, చిన్న పాప, భలే క్యూట్గా మాటలు చెప్తూ ఉండిద్ది. ఇంకా తను సింధు అని రమణ ఇద్దరు ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా హేయాంష్ గాడికి కూడా ఇద్దరికి మొన్న బర్త్డే రోజు డ్రెస్ వేసుకున్నారు కదా, ఇద్దరికి ఆ డ్రెస్ వేసి ఫోటో తీద్దాము అని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా వీడు అసలు ఉండట్లేదన్నమాట చిన్నోడు. పెడుతుందిలే హేయాంషు. అరే నీ చెయ్యి గుండు బాబు. ఎన్నో ధ్రువను హాయ్ చెప్పు. ఓరి గుండు బాబు, ఓ గుండు బాబు, గుండు ఇటు చూడు, ధ్రువనమ్మ. ఫొటోస్ తీద్దామని తీస్తుంటే వాడికి ఆకలేస్తున్నట్టుంది. ఇంకా వాడు కోఆపరేట్ చేయట్లేదు అనమాట, ఏడుస్తా అట్లా ఉన్నాడు. ఇంకా ప్రతిమ సరే ఫుడ్ పెట్టిన తర్వాత ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి అంది. ఇంకా సరే ప్రతిమ ఫుడ్ పెడుతుంది అనమాట. తన దగ్గర సింధు ఉంది. ఇంకా రాధిక అంది, అక్క మనం వర్క్నే ఉన్నాం కదా, వాకింగ్ చేద్దాం రండి అని చెప్పి, అది వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది అనమాట పార్క్ మొత్తము, ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దాం రండి అక్క అని చెప్పి అంది. ఇంకా నేను రాధిక వాకింగ్ చేస్తున్నాము. ఇంక ఇలా పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. పార్కు కూడా ఉందన్నమాట. అసలు ఈ పార్కు చాలా పెద్దగా ఉంది, చాలా నచ్చింది అనమాట మాకు. ముందు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట. ఆ చెట్ల కింద చల్లగా హాయిగా ఉంది. ఇంకా పిల్లలు ఇది రౌండ్గా తిరుగుతూ ఉండిద్దిగా దాంట్లో కూర్చున్నారన్నమాట. రమణ తిప్పుతున్నాడు. మా చరణ్కి ఏంటంటే అది అసలు పడదనమాట. వాడికి అట్లాగా తిరుగుతూ ఉంటే తల తిరిగినట్టు ఉండిద్ది. ఇంకా కానీ వాడు వెళ్ళి కూర్చున్నాడు. ఇంక మధ్యలో ఆపమని చెప్పి వచ్చి ఇంకా తల తిరుగుతుంది అని చెప్పి కూర్చున్నాడు అనమాట. నేను చెప్పాను, నీకు తెలుసు కదా చరణ్, నీకు అది తిరిగితే తల తిరిగిద్ది అని చెప్పి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే, నేను వద్దంటే చైత్ర వాళ్ళే ఫోర్స్ చేశారు అని చెప్పి అన్నాడు అనమాట. ఎంత ఫోర్స్ చేసినా మనం వెళ్ళకూడదమ్మా, మనకొకటి
మనకి హెల్త్కి ఇబ్బందిగా ఉంది అంటే ఇంకా మనం ఎవరు ఫోర్స్ చేసినా చేయకూడదు, నువ్వే సఫర్ అవుతున్నావు ఇప్పుడు అని చెప్పి అన్నా అనమాట. ఇంకెప్పుడు వెళ్ళనమ్మా అని చెప్పి అన్నాడు. ఇంక వీడికి ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా పార్క్ ఉండిద్ది కదా పిల్లల ప్లే ఏరియా లాగా, ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీస్తున్నారు. ఇంక ఇద్దరికి హేయాంచికి వాడికి ధ్రువానికి ఇద్దరికి కలిపి కొన్ని ఫొటోస్ అయ్యి తీస్తున్నారు. ఇంకా తీసిన తర్వాత మళ్ళీ వాడి డ్రెస్ చేంజ్ చేశారు. వరద బాధితులకి బిస్కెట్లు పంచుతున్నా లేక అక్క, బిస్కెట్లు లేక తిండి లేక ఆకలి తలమెటిస్తున్నారు రమేష్ రమణ అన్న. అవును మంచిగా ఉండేదన్న. అక్క తీసుకుంటా. అవునా, అది అన్నతోనే ఎక్కువ కదా అన్న బయటకు వెళ్ళిన అంతా. అందరూ ఇటు కూర్చొని ఉంటే మా శరత్ వెళ్తున్నాడు చూసారా ఎక్కడికి అంటే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనమాట. మా శరత్ క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే అక్కడ ఏంటంటే ఆ గ్రౌండ్ బుక్ చేసుకుంటారనమాట. బుక్ చేసుకొని ఇంకా క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇంకా మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి మ్యాచెస్. ఫస్ట్ ఒక మ్యాచ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుందనమాట. ఇంకా అది చూడటానికి అని చెప్పి వెళ్ళి అక్కడ నుంచొని చూస్తూ ఉన్నాడు. రమేష్ తెచ్చిన అవి తీసుకోండి, ఏం కాదు అవి తీసుకోండి, వేడిగా ఉన్నాయి అంటే. పిల్లలు ఆడి ఆడి అలసిపోయారనమాట. అప్పటికి టైము నైట్ 9 అయిపోయింది. ఇంకా అయినా వెలుతురు చాలా ఉంది, ఇంకా సన్ ఉన్నాడు అనమాట. ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది అన్నారు. మాకు ఫుడ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ వాటికే తీసుకెళ్ళాము. ఇంకా నైట్కి ఈవినింగ్కి ఇంటికి వచ్చేస్తాం కదా అన్నట్టు ఇంకా ఓన్లీ ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళాము. కొంచెం మిగిలినాయి అనమాట, పెద్ద ఎక్కువ మిగలలేదు. 2 పూరీస్ అని ఒక చపాతీ అని అట్లానే మిగిలినాయి. ఇంకా ప్రతిమా తెచ్చిన రైస్ ఉండేది కదా, రైస్ అప్పుడు పిల్లలు తినలేదు కదా, ఇంకా రైస్ కొంచెం మిగిలిందనమాట. ఇంకా సరే అదే కొంచెం వాళ్ళకి ఏదో ప్రసాదం లాగా పెట్టామన్నమాట పిల్లలకి. ఇంకా జెంట్స్ మాకు ఆకలి లేదు అన్నారు. మేమేంటంటే ప్రతిమా చిక్ పీస్ బిర్యానీ చేసిందని చెప్పాను కదా, అది ఫస్ట్ మేము తినేప్పుడు ఏంటంటే పూర్తిగా కలపకుండా ఊరక పైపోయేది అట్లాగా తిన్నామన్నమాట. ఇంకా అడుగున చిక్ పీస్ అన్నీ కొన్ని అట్లానే ఉన్నాయి, ఓన్లీ చిక్ పీస్ లాగా మిగిలిన. పిల్లలు కూడా అవి ఇష్టపడట్లేదు అనమాట, రైస్ పట్టుకే తిన్నారు. ఇంకా లాస్ట్కి ఏమైందంటే ఆ చిక్ పీస్ మిగిలి ఇంకా గుగ్గిళ్ళు ఉంటాయి చూసారు, అట్లాగే నేను కొంచెం ప్రతిమ కొంచెం రాధిక కొంచెం ఊరక కొంచెం గుగ్గిళ్ళలాగా ప్రసాదంలాగా తిన్నాము. చూడండి రా, ఒకసారి అందరూ కాకి చూడండి ఎట్లా చూడండి. అరే కాక ఒకసారి చూడండి అమ్మా పిల్లలు. కాకి ఎత్తుకురా పోండి. ఇక్కడే ఆడింది, ఎక్కడ ఆడారు మొత్తం ఇదే వాళ్ళు ఆడింది. ఇక్కడ దూరం నది దూరం ఎక్కడికి వెళ్ళాలి. ఒకసారి ఒక రౌండ్ వేసి రండి చైత్ర, ఫాస్ట్గా అట్లా వెళ్ళండి. పిక్నిక్ అయిపోయింది, బాయ్. పిక్నిక్ చేసుకుంటాం, స్నాక్స్ అప్పుడు చూపిస్తాం. అది చేసుకుందాం. మంచి పకోడీ. మళ్ళీ పైన పడింది. ఇల్లు షటిల్ అయ్యి ఆడారు కదా, కాకు ఎక్కడో పడేశారనమాట. ఎతకండ్రా అని చెబితే ఇంకా అందరూ ఎతుకుతా మళ్ళీ ఇంకొక కాకుని అట్లా చెట్టు పైకి ఇసిరేసారనమాట. అది చెట్టు పైన ఉండిపోయింది. ఇంకా అందరము సర్దేసుకొని బయలుదేరుతున్నాము. ఆ రోజు చాలా బాగా ఆడుకున్నారు పిల్లలు. ఫస్ట్ మేమేమనుకున్నామంటే అసలు అంత సన్నీగా ఉంది, ఇంట్లో అసలు వేడిగా ఒక్కబోస్తూ ఉంది. అసలు బయటికి ఆ టైంలో మధ్యాహ్నం పూట 1 గంట కంటే అసలు బాగా సన్నీ టైం కదా, ఇంకా ఎట్లా ఉండిద్దో పార్కుకి వెళ్తున్నాము అని చెప్పి అనుకున్నాం. మేము ఫస్ట్ ఏమనుకున్నాం, సరే అక్కడికి వెళ్దాము, బాగా వేడిగా ఉంది, మనం ఉండలేము అనుకుంటే ఇంకా ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట. ప్రతిమా కూడా అంటే చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, వాడితో ఇబ్బంది అయ్యిద్ది కదా అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళినాక అసలు ఎంత హాయిగా చల్లటి గాలి వస్తా, చెట్లు బాగుందనమాట. ప్రతిమ అదే అంటుంది, అక్కడికి వచ్చి ఆ వదిన ఇంట్లో కన్నా ఇక్కడే హాయిగా ఉంది కదా అని చెప్పి అంటుంది. వాడు ధ్రువన్ గాడు కూడా చాలా బాగా నిద్రపోయాడు, చాలాసేపు నిద్రపోయాడు అనమాట. హాయిగా ఉంటుంది చల్లటి గాలికి.
మీ జుట్టు ఎట్లా ఒరే ఇటు రారా ఇటు రారా కాదు అసలు వాళ్ళు ఇంకా అప్పుడే వెళ్దామా అన్నట్టున్నారు. మూడు కోతులు పొద్దున్నుంచి ఆడి లేదన్న వాళ్ళవి మాడినాయి మొక్కలు. ఇప్పుడు రారా నువ్వు, ఇప్పుడు రారా హీరో ఒరే శ్రీ అయ్యా బాగుందా కక్కు చీకల్లా కక్కల్లా. ఇక్కడ పార్కింగ్లు కొన్నే ఉన్నాయి అన్నమాట. అటు సైడ్ ముందు సైడ్ అంతా ఏంటంటే డిజేబుల్ పార్కింగ్ ఉంది, ఇంకా కొన్ని నార్మల్ ఇచ్చారనమాట. రమణకి కార్ పార్కింగ్ దొరకలేదు. ఫస్ట్ పెట్టినప్పుడు మళ్ళీ పెరుగు మర్చిపోయాడు అనమాట. వాడు బుడ్డోడు పెరుగు తింటాడు. మేము అనుకున్నాం తీసుకొని వద్దాము అని చెప్పి, నేను అనుకున్నా రాధిక అనుకున్నా, అందరం మర్చిపోయి వచ్చాం అనమాట. ఇంకా రమణ మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు. అప్పుడు కారు బయట పెట్టాడనమాట. ఇంకా కారు కోసం వెయిట్ చేస్తే లోపల తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ఇంకా రమేష్ వాళ్ళు ఫస్ట్ బయలుదేరుతున్నారు. ఇంక ఈ బొడ్డోడుని చైత్ర తీసుకొని కార్ దగ్గరికి వెళ్తుంటే నేను అంటే వాడు రమేష్ని చూస్తే ఇంకా రమేష్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంక ఏడుస్తూ ఉంటాడు. నేను చైత్ర అన్న నువ్వు తీసుకెళ్ళగాకమ్మ అంకుల్ దగ్గరికి, అంకుల్ని చూసి ఏడుస్తాడు అని చెప్పి అన్నాను. ఇంకా అందుకే తీసుకొచ్చింది. మా చైత్ర ఏంటంటే అంతసేపు ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడు వాడు వెళ్ళిపోతాడు కదా, బొడ్డోడు వెళ్ళిపోతాడు కదా అని చెప్పి ఇంక వాడిని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటా ఉంది. ఇంకా అది ఎత్తుకుందని చెప్పి వీడు చరణ్ గాడు ఎత్తుకోవాలని వస్తాను అనమాట. కానీ వాడికి మేము చరణ్కి ఎప్పుడు ఎత్తుకోవడానికి ఇవ్వం, వాడికి సరిగా రాదు అని చెప్పి. సరే బాయ్ ప్రతిమ, బాయ్ హేయాంష్. సరే పాంచ్ చరణ్ బాల్ తీసుకోపోచారు, నేను బ్యాగ్ లో పెట్టానులే. బాల్ తీసుకొచ్చి తీసుకొచ్చారండి. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.